సో ఇప్పుడు ఒకటి 18 నెలలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ ఏమంటుందంటే మమ్మల్ని బ్లేమ్ చేసేందుకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లోలో ఉందో దీన్ని పైకి తీసుకొస్తున్నారు, ప్రతిసారి బ్లేమ్ చేసేందుకు వాడుకుంటుంది గవర్నమెంట్ అని అంటారు. ఒకటి మాత్రం ఇవాళ వాటిగా బ్లేమ్ చేస్తే కాదు, ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద, పవర్ పర్చేజ్ దాని మీద ఒక కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు కిరక. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంవత్సరం నుంచి నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కమిషన్ వేసిండ్రు. అది ఏడోసారి దాన్ని పెంచుకుంటూ పోయిండ్రు. మన ఏడోసారి నన్ను పిలిపించిండ్రు. దేశ చరిత్రలో ఎక్కడ కూడా స్కాములలో ఆర్థిక మంత్రులు ఇన్వాల్వ్ చేసే సందర్భాలు లేవు. మీరు ఎక్కడ చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే పవర్ ఎంతో మీకు తెలుసు. అయినా నన్ను పిలిచిండ్రు, నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏమైనా ఏంటంటే ధర్మంతో గోక్కున్నాడు ఎవడు బాగుపడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నాడు. నేను ఒకటే అంటున్నా, ఇవాళ ఈ మొత్తం ఎంక్వైరీ కమిషన్లు కానీ ఈ టైం చూస్తా ఉంటే మీరు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం, ఈ ప్రభుత్వం వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తప్ప ఇష్యూని వాళ్ళకు నిజంగా రిపోర్ట్ తీసుకొచ్చి దోషులు ఎవరో ఐడెంటిఫై చేసి పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పి అనిపిస్తా ఉంది. ఓకే సరే, అయితే మీరు కాళేశ్వరం టాపిక్ తీశారు కాబట్టి ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే, కాళేశ్వరం వ్యవహారంలో మీరు చాలా గొప్ప కట్టడం అని చెప్పారు కాళేశ్వరంను, కేసీఆర్ ను కూడా పొగిడారు అని బాగా చర్చ జరుగుతుంది. దాని మీద మీ పార్టీ నేతలు కూడా స్పందించి కాళేశ్వరంలో ప్రధానమంత్రి ఏటీఎం అన్నాడు కాబట్టి అదే మా స్టాండ్, ఈటల రాజేందర్ది అంటే మీ కౌంటర్ గా మీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు కాళేశ్వరం విషయంలో. క్లారిఫికేషన్ ఇస్తారా మా వేదిక? అర్థం కాని వాళ్ళ గురించి నేను మాట్లాడాను, కానీ ఇప్పుడు అర్థం అయిన తర్వాత కూడా లోపల ఏదో కుట్ర పెట్టుకొని మాట్లాడేటోళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ నిజమేందంటే ఈ ప్రాజెక్టు కేసీఆర్ తో మొదలైన ప్రాజెక్ట్ కాదు భరత్ గారు. తెలంగాణ సమాజం తెలవాలి. ఈ ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సృజల స్రవంతి ప్రాజెక్ట్ కింద పెట్టింది. మీకు ఐడియా? దీంట్లో 25 ప్యాకేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కట్టినటువంటి మనం చూస్తున్నటువంటి ఎల్లంపల్లి గాని, మిడిమానేరు గాని, అదేవిధంగా మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని, లేకపోతే ఇలా ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో జరిగినటువంటి ప్యాకేజీలు గాని, ఇవన్నీ కూడా అప్పుడు 2005లో ఉండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటిది కాదు, 2005లో జలయజ్ఞంలో భాగంగా మొదలైనవి. దీంట్లో 2 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్టులు, 5 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్టులు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ కావాలంటే నిజాయితీగా కనుక ఉంటే తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయాలి, తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలనే భావన కనుక ఉంటే 2010 వరకే ఇవన్నీ కంప్లీట్ కావాలండి. కానీ అనేక కారణాల వల్ల కాలేకపోయిన తర్వాత 2014 మీకు తెలుసు, మేము 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమం చేసినాం. అనేక మంది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలను, అమూల్యమైన ప్రాణాలను తెలంగాణ రాష్ట్రం కోసం బలిపెట్టిండ్రు. దేనికోసం? నీళ్ల కోసం, నిజం, ఉద్యోగాల కోసం. మరి మేము ఒకసారి నేను ఏ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అయితే 1963లో కంప్లీట్ అయిందో, మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫేజ్ 2కు నీళ్లు పోలేదు. ఈవెన్ ఫేజ్ 1లో కూడా 8 లక్షలకు 9 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చేలా కూడా అక్కడ కూడా వారాబందీ పద్ధతిలో మళ్ళీ బోర్లు, బావులు యథావిధిగా నడిచినాయి. ఎప్పుడు ఎస్ఆర్ఎస్పికి నీళ్లు వచ్చినాయి పూర్తిగా అంటే ఎల్లంపల్లి కంప్లీట్ అయిన తర్వాత, మిడిమానేరు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వచ్చినాయి. మీకు తెలుసు. అందుకని నేను ఏమంటున్నా, ప్రాజెక్టు కట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. తెలంగాణకు ప్రాజెక్టు రావాల్సిందే. రాకపోతే ఎడారిగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. బోరుబాయిలతో ఓపెన్ వెళ్లతో తవ్వి అప్పుల పాలైపోయిన రైతాంగం అంతా కూడా. బోర్లు వేసి బోర్ల పడ్డ తెలంగాణ, బావులు తవ్వి అప్పుల పాలైన తెలంగాణ. అలాంటి తెలంగాణకు ఇలా ఇంత గొప్ప నేరుడు ఉన్నప్పటికీ కూడా పంటలు పండించుకోలేకపోతున్నాము, అప్పుల పాలవుతున్నాము, కాలిపోతున్న మోటార్లు ఏంది, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఏందనే కదా మా బాధ. 2014లో మనం ఇమ్మీడియట్ గా నీళ్ల మీద దృష్టి పెట్టినాం. ఈ ఇన్కంప్లీట్ షేప్ లో ఉన్నటువంటి మీది కాళేశ్వరం ఒకటే పూర్తి చేస్తలేమని మేము ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి దిండి గాని, కోయిల్ సాగర్ గాని, ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి అన్నిటికన్నీ ఒక ఉపసంఘం వేసి, మంత్రివర్గ ఉపసంఘం వేసి దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి, దీని విధి విధానం లేదని చెప్పి నిష్ఠాలతో మాట్లాడి ఇవన్నీ చేసాం. అప్పుడు ఈ ఎల్లంపల్లి
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు ఇక్కడ దొరకవు, కిందికి పోతే దొరుకుతాయని చెప్పి రకరకాల టెక్నికల్ కారణాల వల్ల ఇచ్చినప్పుడు అట్లా మార్పు గురించి నేను మాట్లాడతలేను, టెక్నికల్ ఆస్పెక్ట్ అది. రెండోది, నేను అక్కడ ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చిండు, ఎంత ఎక్సెస్ కి ఇచ్చిండ్రు, ఎంత ముడుపులు ముట్టినాయి, ఎంత సొమ్ము ప్రయాసము దుర్వినియోగమైంది, అదొక అలాగే సబ్జెక్ట్. నేను చెప్తుందల్లా కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ కట్టడం తప్పు కాదు, ప్రాజెక్ట్ కట్టవలసిందే. ఇది ఈయన మొదలు పెట్టిన ప్రాజెక్ట్ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టన్నల్స్ అప్పుడు తవ్వబడ్డాయి, లిఫ్టుల కోసం మొత్తం ఇంటేక్ వెల్స్ కట్టబడ్డాయి, మోటార్లు తెచ్చి పెట్టబడ్డాయి. అప్పటికే కొన్ని కూడా మోటార్లు కూడా పర్చేస్ చేసి పెట్టిండు. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత పెంచుకోవాల్సి ఎక్కడ ఉంది కాబట్టి డైలీ 2 TMC వాటర్ రావాల్సి ఎక్కడ ఉంది కాబట్టి ఆ 2 TMC వాటర్ రావాలంటే కొన్ని టన్నల్ వ్యాసం పెరగాలి కాబట్టి కొన్ని మోటార్ కెపాసిటీ పెరగాలి కాబట్టి అట్లా చేసింది తప్ప ఏదో కేసీఆర్ గారు వచ్చినాకనే మొదలు పెట్టింది అనే పద్ధతి తప్పండి. సో అంటే మీరు అన్నది గొప్ప కట్టడం అని అనలేదా, అన్నారా? ఒక ప్రాజెక్ట్ కట్టడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను. ఓకే, ప్రాజెక్ట్ కట్టడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను. తెలంగాణకు అది తప్ప వేరే దిక్కులే అని చెప్పిన. కృష్ణా నదిలో మాకు నీళ్లు లేవు, దయచేసి తెలంగాణ రైతాంగం తెలుసు. ఇప్పుడు మీకు ఇది తెలియదు కానీ భరత్ గారు, నా కరీంనగర్ జిల్లా ప్రాంత వాసులకి, నా వరంగల్ జిల్లా ప్రాంత వాసులకి, ఎలంపల్లి బ్యాక్ వాటర్ లోనే ఉంటాను, ఇటల్ గారు తెలుసు కదా, ధర్మపురి ఉన్నది. మరి నేను ఒక మాట్లాడుతున్నా, ఎరడన్నా నీ ధర్మపురికి నీళ్ళు వచ్చినాయా? ఎరడన్నా ఆగి కాలువ శ్రీరాంపూర్ నీళ్ళు వచ్చినాయా? ఓదలకు చెప్పండి. పోయినాయా వరంగల్ జిల్లాకు నీళ్ళు చెప్పండి. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు ఆంధ్రలో ఒక టీఎంసీకి 3,300 ఎకరాలు పారితే తెలంగాణలో ఒక టీఎంసీకి 12,000 15,000 ఎకరాలు పారుతండి. మేము లొల్లిపెట్టేది అసెంబ్లీ మాట్లాడేది. తెలంగాణలో ఎస్ఆర్ఎస్పీ కింద ఇది మెట్ట పంటల కోసం డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్ కాబట్టి వారాబందిలో నీళ్ళు వస్తాయి కదా భరత్ గారు. ఒక 10 రోజులు నీళ్ళు వస్తాయి, ఒక వారం 10 రోజులు మళ్ళీ బంద్ అయిపోతాయి. ఈ వారం 10 రోజులు బంద్ అయిపోతే వరి పంటకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయండి? మళ్ళీ రైతాంగం అంతా కూడా మళ్ళీ ఈ నీళ్లు రానప్పుడు, కాలువలో నీళ్లు రానప్పుడు బాయిలు బోర్లే దిక్కుగా వాడుకున్నమాట వాస్తవం కదా భరత్ గారు, మీరు చెప్పండి. ఓకే, సో అంటే అందుకని ఓవరాల్ గా ప్రాజెక్ట్ వల్ల మంచి జరిగింది, కానీ దానిలో కరప్షన్ తో సంబంధం లేదు, దాంతో విభజిస్తున్నా, అంతేనా? 100%. ప్రాజెక్టు 2005 నుంచి జలయోగ్యంలో భాగంగా అనేక ప్రాజెక్టులు డిజైన్ చేయబడ్డాయి, కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి, కొన్ని కెపాసిటీ పెంచబడ్డాయి, కొన్ని స్థానాలు మార్పు చేయబడ్డాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రాజెక్టు కట్టడం తప్పని మాత్రం ఎవరు అందండి, ఎందుకంటే రైతాంగం నీళ్ళు వచ్చినాయి కాబట్టి. ప్రాజెక్టులో జరిగినట్టు నువ్వు ఏ కాంట్రాక్టర్ ఇచ్చినావు, ఒకరికే ఇచ్చి మొత్తం పంచుకున్నావా, బినామీ పేరులో కుటుంబం తీసుకున్నదా, ఎంక్వైరీ చేయి. దాని ఈటల ఆయనకి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా మంత్రి కన్నా వచ్చిందా, వస్తే ఎన్ని వచ్చినాయి బయటపెట్టు. నేనే అంటున్నా కదా, ఎవడంటాడండి విచారణకు పోయొచ్చి బయటకు వచ్చినది మాట్లాడినా. ఈ విచారణ కమిటీ వేసినట్టు కాదు, తొందరగా రిపోర్టు తెండి, రిపోర్టు బయట పెట్టండి, దోషులు ఎవరో తేల్చండి, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష వేయండి అంటాడా అండి ఎవడన్నా? నేను విచారణ కోసం పోయిన మాట అండి, అది ఎంత ధైర్యం ఉండాలి నాకు ఆ మాట మాట్లాడాలి. కానీ మీరు మాట్లాడిన తర్వాత మీ తోటి సహచరుడు తుమ్మల నాగేశ్వరరావు డిఫర్ అయ్యారు, సబ్ కమిటీ ముందు ఈ సబ్జెక్టే కాదు అని అన్నారు ఆయన. ఇప్పుడు ఒక మాట, సరే నేను మీకు సబ్ కమిటీ రిపోర్ట్ పంపించిన, నాకు తెలిసి మీకు వచ్చింది అనుకుంటా. ఓకే, మీకు వచ్చింది, మీరు అనాలిసిస్ చేయండి. నేను వాటిగా గుడ్డిగా మాట్లాడాను కదా, ఎవిడెన్స్ లేకుండా ఇట్లా మాట్లాడతారా ఓకే, చరిత్ర లేకుండా ఇట్లా మాట్లాడతారా ఓకే. ఏమైనా మాట్లాడితే ఆచరణలో కనపడితే మాట్లాడతా కదా. ఈటల రాజేందర్ అంటూ వాటిగా వేగ్గా ఏం చదువుకోకుండా గుడ్డిగా ఇంటికి ఇక్కడ రాము కదా. నేను అంటున్నా, వారు విజ్ఞులు, చాలా పెద్దవారు వాళ్ళు. నేను ఆ మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించబడ్డ అంశాలు, ప్యాకేజ్ బై ప్యాకేజ్, వర్క్ బై వర్క్, కాంట్రాక్టర్ బై కాంట్రాక్టర్, ఎంత ఎస్కలేట్ అయింది, అవన్నీ నేను పంపిస్తే చూసుకోండి. ఓకే, మీరు చర్చించి చూసుకోండి. రెండోది, పదే చెప్తున్నారు మంత్రివర్గ ఆమోదం లేదు, మంత్రివర్గ ఆమోదం. నేను ఒక్క మాట 100 సార్లు మళ్ళీ చెప్తున్నా, అసలు ఇంత పెద్ద వర్క్స్ కి ఎప్పుడో అప్పుడు రాజశేఖర పీరియడ్లో దీనికి నేను తీసుకున్నా. రాజశేఖర గారి పీరియడ్ నేను తీసుకున్నా బాపతి. ఇది రీడిజైన్, రీఇంజనీరింగ్, అంతే కదండి భర్త గారు? దీని పేరేంది? రీడిజైన్ అంటే రీఇంజనీరింగ్, అంతేనా కదా? ఈ రీడిజైనింగ్ విషయంలో కూడా మళ్ళీ క్యాబినెట్కి వస్తాయి. ఒక్కసారి రాలేదండి, అనేక జీవోలు ఉన్నాయి, అవన్నీ కూడా పంపించి ఇచ్చిన వట్టిగానే మాట్లాడు కదా. ముందు వచ్చినాయా వెనక వచ్చినాయా టెక్నికల్ గా మాట్లాడకూడదు. క్యాబినెట్ ఆమోదం ఉందా అనేది ఇంపార్టెంట్. మీరు జీవో ఇవ్వక ముందే నిర్ణయం తీసుకున్నట్ట, లేకపోతే మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినట్ట, ఇవన్నీ మీరు మాట్లాడితే టెక్నికల్ అంశాలు.
ఈ ప్రాజెక్టులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఫామ్ చేసిండ్రో, కాళేశ్వరం కార్పొరేషన్ ఏదైతే ఫామ్ చేసిండ్రో, ఇవన్నిటికీ క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లయితే చెప్పండి. మేము సంతకం పెట్టకుండా అయితే అండి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, సపోజ్ ఆర్థిక మంత్రిగా తప్పకుండా గ్యారంటీ ఇవ్వాలి కదా ప్రభుత్వ పరంగా. నేను తెచ్చుకోకుండా ఎట్లా ఇస్తాం, క్యాబినెట్ పంపకుండా ఎట్లా ఇస్తాం మీరు చెప్పండి. కానీ వాళ్ళకు మరి ఎవరు సమాచారం ఇస్తుండ్రో, ఏం చేస్తుండ్రో, వాళ్ళు దొరుకుతుందా లేదా నాకు తెలియదు. నేను ఆ డెప్త్ వాళ్ళు ఎక్కువ బ్లేమ్ చేస్తున్నారు ఈ విషయంలో. నేను దానికి కేసీఆర్ సపోర్ట్ చేశారు ఆ విషయంలో అని చెప్పి, మరి వాళ్ళు తిట్టిన తర్వాత న్యూట్రల్ ఆ విషయంలో కేసీఆర్ సపోర్ట్ చేశారు, ఈ విషయంలో తిట్టారు. నేను అన్నాను ప్రాజెక్టులు వేగం కట్టడం తప్ప ప్రాజెక్టులో నీరు నిల్వ పెట్టే తప్ప అవుతుందా, టెక్నికల్ ఆస్పెక్ట్ కదా, నాకేం సంబంధం. 16 TMCలు పెట్టన్నా అలా అది బ్యారాజు, అది ప్రాజెక్ట్ కాదు, అది SRSP లాంటి ప్రాజెక్ట్ కాదు, అది నాగసార్ లాంటి ప్రాజెక్ట్ కాదు, అది LMD లాంటి ప్రాజెక్ట్ కాదు, అది MMD లాంటి ప్రాజెక్ట్ కాదు, అది కేవలం బరాజ్. ఆ బరాజ్ ఉండేటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటివి, నీళ్లు నిల్వ ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా భరత్ గారు. ఇది పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. దీన్ని అంతా పక్కకు పెట్టి ఎవరికి వాళ్ళుగా వాటిగా మాట్లాడిన దాంట్లో ఒక్క నిమిషం కట్టింగ్ పెట్టుకొని వేసుకుంటే వాడు వెకిలి చేస్తాడు, నేనేం చేస్తా. ఓకే, సో ఒక్క మాటను ట్విస్ట్ చేసి మొత్తం మీరు ఆ విధంగా మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంతేనా? అదొక్కటే మాట, పెద్ద గొప్ప కట్టడం ఉన్న మాట. ఒక మాట చెప్పాను భరత్ గారు, నాలాంటి వాడు నా 25 ఏళ్లలో ఎప్పుడన్నా మాటలు మళ్ళీ విత్డ్రా చేసుకునే సందర్భాలు ఉన్నాయా మీరు చెప్పండి? నా 25 ఏళ్లలో లేదు. పాశ్చాత్తాపం వ్యక్తం చేసే సందర్భం ఉందా మీరు చెప్పండి? లేదు. ఇప్పుడు నేను హైడ్రా మీద కొట్లాడినప్పుడు మీకు అనేక రకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇది ఆహా ఓహో గొప్పది, ఇది ఇంతకంటే గొప్ప ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి మాట్లాడినారు. అవసరమైతే వకాలత్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడిన ఉన్నారు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కేసీఆర్ గొప్ప చాణక్యుడు, అపార చాణక్యుడు అని అన్నారు. అంటే మీ వాళ్ళ కేసీఆర్ పొగుడుతున్నాడు అన్నారు. మీరు ఏ కాంటెక్స్ట్ లో అంటే దాన్ని విత్డ్రా చేసుకోమంటే కూడా మీరు చేసుకోనని చెప్పారు. అపర చాణక్యుడే, అన్ని విషయాలు తెలిసిన వాడే, ఆ చాణక్య నీతి తెలిసిన వాడే అని మీరు అన్నారు. అప్పుడు కూడా దుమారం అయ్యింది సేమ్. తెలియకపోతేనే 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపి, తెలియకపోతేనే 10 ఏళ్ళు నడిపి మొత్తం కకావికలం చేసిందా? వీళ్ళకి గంత అది ఉందా? అది ఏదో ప్రజలు భిక్ష పెడితే వీళ్ళు గెలిచింది గుర్తుపెట్టుకోండి. ఆయన అవన్నీ చేసిండు కదా, మీరే అంటున్నారు కదా, నేను అనడం కాదు. 2018లో ప్రత్యర్థులు ఓడగొట్టడానికి ఇవన్నీ వాడుకున్నాడు. ఓకే, మొన్న కూడా మేము ఇంకెక్కువ గెలుతుంటే ఇవన్నీ చేసే వాడుకున్నాడు. మీరే నేను చెప్తున్నా. అంటే ఎంత ఉండాలి చెప్పండి. వాటికైతే ఎటువంటి గుడ్డు చేయడు కదా ఈ పని. ఓకే, మీరే ఒప్పుకుంటున్నారు అపరచానకుడు అని, తెలియకూడదు. మీరు అప్పుడు నా ఇంటర్వ్యూలో అన్నందుకు కాంట్రవర్సీ అయింది, ఆయన అపరచానకుడు అంటారని. 100% అండి. అది కూడా అప్పుడు కూడా మీరు విత్డ్రా చేసుకోరు అన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ విత్డ్రా చేసుకున్నారు, కరెక్టే, అపరచానకుడే అన్నారు. ఒక మాట చెప్పాలని, ఇప్పుడు చాణికుడు అంటే 2 రకాలు ఉంటాడు. అపర చాణికుడు అంటే మోసం చేయట్లో కావచ్చు, దగా చేసులో కావచ్చు, ఇతరులను కథం పట్టించేదానిలో కావచ్చు, అబద్ధాలు ఆడలో కావచ్చు, ఇంకే రకరకాలు ఉంటాయి కదా. చాణికుడు అంటే మొత్తం ధర్మమేనైంది. రాజ్యాన్ని నిలుపుకోవడం కోసం అపర చాణికుడు ఏం చెప్పుండో దాని మొత్తం ఫిలాసఫీ నాకు తెలియదు, కానీ అన్ని వాడతాడు ఆయన అని చెప్పిన నేను. మీరు అనుకున్నట్టుగా వట్టిగా ఇట్లా ఊత కొట్టుకపోవడం కాదని చెప్పిన నేను. మీకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజలు భిక్ష పెడితే వచ్చింది గుర్తుపెట్టుకో. మీ తెలివితో వచ్చిందా, మీ ఐక్యతో వచ్చిందా, మీ గొప్పతనం వచ్చింది అనుకుంటే అది భ్రమ. మీకు ఉంటే నిజంగానే మీరు గంత గొప్ప మీరు నేను అడుగుతున్నా. అందుకనే భరత్ గారు గుర్తు గట్టిగా హైడ్రా మీద మాట్లాడు, 4 లేదా తెలిసింది. ఈటల రాజేంద్ర అంటాడు దీని మీద మాట్లాడు, ఇక్కడ మూసి మీద మాట్లాడు. ఫస్ట్ అందరు వ్యతిరేకించారు, 4 నెలల తెలిసింది. ఇవాళ నేను అంటున్న మాట అయ్యాలా, ఇవాళ మీరు వ్యతిరేకిస్తారు, ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత దాని సంగతి తెలుస్తుంది. అసలు ఏమైతుంది, రేపు వర్షాలు పడకపోతే, రేపు ఈ 2 పిల్లలు బాగు చేసి నీళ్ళు ఇవ్వకపోతే రైతాంగం ఆ ప్రాంతంలో ఎంత ఇబ్బంది పడుతుంది. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇవంతా పక్క పెట్టి ఇదంతా ఏమైతే అయింది, కానీ నేను ఒక్కటి విన్నవిస్తున్నా. 4 జిల్లాలు ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదాయిని SRSP ప్రాజెక్ట్ అని చెప్పినాము. ఇవాళ దానికి సప్లిమెంటరీగా కాపాడుతున్నది ఎత్తిపోతలతోటి. కాబట్టి నేనేమంటున్నా, ఈ పంచాయతీ పెట్టుకోండి, ఈ ఎంక్వైరీ చేసుకోండి, ఎవడైతే దీని బాధ్యుల వారికి ఉరిశిక్ష వేయండి, డబ్బులు రికవరీ చేసుకోండి. కానీ ఆ 2 పిల్లల్లో 3 పిల్లల్లో ఆ 11th బ్లాక్ బాగు చేసి నీళ్లు మాత్రం ఖచ్చితంగా మళ్ళా ఎప్పుడైనా పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నా.
చెరువులతో కలకలాడిన ఇమీడియట్ గా బాగు చేయమంటారు మేడిగడ్డ పిల్లర్స్ 100%. ఇదంతా నడుస్తాను, దీన్ని చేసుకోండి, తప్పేం కాదు. మనం బాగు చేసుకో, బాగు చేసి చెప్పు. ఇగో ఈ 11th బ్లాక్ లో ఈ పిల్లలు బాగు చేయడం ద్వారా 500 కోట్లు ఖర్చు అయినాయి, 1000 కోట్లు ఖర్చు అయినాయి, దీనికి వీళ్ళే కారకులు, వీళ్ళ దగ్గర వసూలు అవి చేసుకో. కానీ దీని పేరిట నువ్వు అవి బాగు చేయకుండా నీళ్లు లేకపోతే మళ్ళీ సేమ్ తెలంగాణలో గదే పల్లెలు ముత్తాయి, జిల్లేలు ముత్తాయి. వర్షాలు బాగా పడి మీకు అది ఏర్పడతలేదు, గుర్తుపెట్టుకోండి. వర్షం పడకపోతే తెలుస్తుంది మీకు, వర్షం పడకపోతే తెలుస్తుందండి. ఓకే.